హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో హెయిర్ ఫాల్ తగ్గడానికి అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇంటి దగ్గర ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్కి మనకు కావాల్సింది కరివేపాకు, నెక్స్ట్ వన్ వేపాకు, నెక్స్ట్ వన్ ఆయిల్, లాస్ట్ వన్ మెంతులు. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వేపాకు వేస్తున్నానండి. నేను ఈ రెండు వేసాకే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ వేసాక వేపాకు కరివేపాకు వేసినట్లయితే ఆయిల్ అనేది మన ఫేస్ పైకి తుల్లిపోతుంది. వేపాకు కరివేపాకు వేసుకున్నాకే ఆయిల్ని వేసుకొని మరగబెట్టుకుందాం. అండ్ ఇక్కడ నేను 150 ml ఆయిల్ని యూస్ చేశాను కాబట్టి ఒక కప్పు కరివేపాకు అండ్ ఒక కప్పు వేపాకుని యాడ్ చేసుకున్నాను. మీరు ఆయిల్ క్వాంటిటీని ఎక్కువగా తీసుకున్నట్లయితే కరివేపాకు వేపాకు క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ నేనైతే కోకోనట్ ఆయిల్ని యూస్ చేశాను. మీరు రెగ్యులర్గా ఏదైతే ఆయిల్ యూస్ చేస్తారో దాన్ని ఇందులోకి మనం తీసుకుందాం. మనకి ఈ ఆయిల్ స్టార్టింగ్ నుంచి ఆయిల్ అయిపోయినంత వరకు కూడా మనకి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాత్రమే వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఎక్కడ మనం పెట్టుకోకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని మనం మరగబెట్టుకుందాం. ఇందులో మనం వేపాకు కరివేపాకు వేసుకున్నాం కదండి. వేపాకు వల్ల మనకి తలపై నుండే మొటిమలు కానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నా మనకి వేపాకు అనేది తగ్గిస్తుంది. అంతేకాకుండా చుండ్రు సమస్యతో బాధపడే వాళ్ళకి వేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ మనం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వల్ల మనకి హెయిర్ అనేది చాలా థిక్గా అవుతుంది. నేచురల్గా హెయిర్ అనేది చాలా బ్లాక్ కలర్ కూడా వస్తుంది. మనకి ఆయిల్ మరిగిందో లేదో ఎలా తెలుస్తుందంటే పైన మనకి బబుల్స్ వస్తున్నాయి కదండి, అది తగ్గిపోయినట్లయితే మనకి ఆయిల్ మరిగిపోయినట్లే. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగబెట్టుకుందాం. మనకి వేపాకులో ఉండే కరివేపాకులో ఉండే ఆ గ్రీన్ కలర్ అనేది మనకి ఆయిల్కి వచ్చేస్తుందండి. మనకి ఆయిల్ తయారైనప్పటికల్లా ఆయిల్ కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది. మనకి చూడండి ఆయిల్లో బబుల్స్ అనేవి తగ్గిపోయేవి, అంటే ఆయిల్ మొత్తం మరిగిపోయింది. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్కి వచ్చినంత వరకు చల్లారబెట్టుకుందాం. ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనం ఒక జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఆయిల్ కలర్ కూడా మనకి చేంజ్ అయింది. ఇందులో నేను మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నా. మనకి ఒక్కొక్కసారి తల అనేది చాలా బాగా ఎక్కువగా హీట్ ఎక్కుతుంది. అటువంటి టైంలో ఇలా ఆయిల్లో మెంతులు వేసుకునే ఈ ఆయిల్ని మన తల మసాజ్కి యూస్ చేసినట్లయితే తల హీట్ అనేది తగ్గుతుంది. ఇటువంటి ఆయిల్ని మనం వీక్లీ ట్వైస్ అప్లై చేసుకొని ఆయిల్ మసాజ్ చేసుకొని తల స్నానం చేయాలి. ఇలా మనం వీక్లీ ట్వైస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మన హెయిర్కి కేర్ తీసుకుంటామో అప్పుడు హెయిర్ కూడా పెరుగుతూ ఉంటుంది. Thank you for watching.